ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కానీ మండలాల సరిదిద్దుబాటు కానీ చేస్తాము. దానికి ఒక మంత్రివర్గ కమిటీ ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు ఈ కమిటీ తిరిగి ప్రజాభిప్రాయం సేకరిస్తాము అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ సేకరణ వెంకటగిరిలో జరగల. మొన్న వాకాడులో ఉన్నప్పుడు అడిగిన అక్కడ కూడా అక్కడికి ఎవరు రాలేదు. సరే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు వారి నాయకుల ద్వారా అయినా ప్రజాభిప్రాయం సేకరించి అన్నమాట. ఆఫీసర్లు చేయాలనుకున్నది మళ్ళా ప్రజల ద్వారానో ప్రజాప్రతినిధులతో తెలియజేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఇది ప్రజల కోరిక, ఇది చంద్రబాబు నాయుడు గారి హామీ. నిజంగా ఇప్పుడు ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా లేదా అని కనుక్కుంటే బాగుంటుందేమో. కానీ చాలా వరకు ఇది జరిగిపోయింది. అందుకని వెంకటగిరి మున్సిపాలిటీ 3 మండలాలు ఇంకా గూడూరు డివిజన్లో ఉండవు, తీసుకువెళ్లి కాళహస్తిలో పెడతాము అని పేపర్ ద్వారా చూడటం జరిగింది. అంటే ప్రజాభిప్రాయం అన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏంటి అనే విషయాలు ప్రజల దగ్గర సేకరించాలి. ఆఫీసర్లు సాధ్యాసాధ్యాలు చూడాలి. మన ప్రజాప్రతినిధి గారు ఉండరు, వారి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నారేమో, లేదా ఆయనైనా పురుగొండ రామకృష్ణ గారు మాకు ఇది కావాలి, మాకు ఇది ఇబ్బంది అవుద్ది, మా ప్రజలు ఇది కోరుకుంటున్నారు అని అనటం నేను ఎక్కడా వినలా. వెంకటగిరి మున్సిపాలిటీ 3 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఎందుకు ఎంతో కాలంగా గూడూరులో ఉన్నాం, గూడూరుని నెల్లూరులో కలపాలనుకుంటున్నారు. అక్కడ ప్రజలు ఇష్టమా లేదా నిర్ణయం జరిగింది, హామీ ఇచ్చారని. మమ్మల్ని తీసుకుని మళ్ళా ఎందుకు కాళహస్తిలో పెట్టాలి? అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక డివిజన్ అవడానికి అర్హత ఉంది, ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మన ప్రజాప్రతినిధిగా రామకృష్ణ గారిని కూడా కోరుతున్నా, మీరు పైన చెప్పి, ఎందుకంటే ఇంకా ప్రాసెస్లోనే ఉంది, సమయం ఉంది, ఇది ఒక మంచి అవకాశం. ఇంకా డెవలప్ అవడానికి మున్సిపాలిటీ అయినా నెక్స్ట్ ఒక డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయితే డెఫినెట్ గా డెవలప్మెంట్కి ఆస్కారం ఉంది. ఇది ఒక మంచి అవకాశం. మా పార్టీ అనే కాదు, ఇక్కడ ప్రజలందరి తరఫున మన ప్రజాప్రతినిధిని కోరుతుందా ఆయన మంచి మనసు చేసుకుని
ఇది ఇక్కడ డివిజన్ వచ్చేట్టు చూడమని, అలాగే గవర్నమెంట్ని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వాల, ఎక్కడ చెప్పాలా, ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా. పేపర్లో వచ్చిన వార్తను బట్టి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏదేమైనా వెంకటగిరి ప్రజలకు వెంకటగిరి ఇక్కడే రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తామని, చేస్తే బాగుంటుంది, అది ఇక్కడ ప్రజల యొక్క అభీష్టం అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.